హాయ్ హలో వెల్కమ్ టు దీపు థాట్స్. ఈ వీడియో సిరీస్లో మనం ఇంగ్లీష్లో 400+ ఇడియమ్స్ అండ్ ఫ్రేసెస్ చూద్దాము. ఈ వీడియోలో మాత్రం 400+ ఇడియమ్స్ అండ్ ఫ్రేసెస్లో ఫస్ట్ 20 ఇడియమ్స్ అండ్ ఫ్రేసెస్ చూద్దాము. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఇడియం వచ్చేసి ఎట్ వన్స్ విత్స్ ఎండ్. అంటే దీనికి మీనింగ్ వచ్చేసి కంప్లీట్లీ పజిల్డ్ అండ్ పర్ప్లెక్స్డ్, నాట్ నోయింగ్ వాట్ టు డూ. అసలు ఏం చేయాలో అర్థం కాకపోవడం, కంప్లీట్ కన్ఫ్యూజన్లో ఉండడంని ఎట్ వన్స్ విత్స్ ఎండ్ అంటారు. పజిల్డ్, పర్ప్లెక్స్డ్. పజిల్డ్ అంటే అస్పష్టత, పర్ప్లెక్స్డ్ అంటే కలవరపడడం. ఇవి రెండు కన్ఫ్యూజన్కి సినోనిమ్స్ అనమాట. ఎగ్జాంపుల్ చూద్దాం. There is lot to study for this semester. I am at my wits end. Could not figure out how to complete the course. నాకు ఈ సెమిస్టర్కి చదవడానికి చాలా ఉంది, కాకపోతే నేను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను. అసలు ఎలా ఈ కోర్స్ని కంప్లీట్ చేయాలి అని ఫిగర్ అవుట్ చేయలేకపోతున్నాను అని అర్థం. ఈ పిక్చర్లో చూడండి, ఆ అబ్బాయి టోటల్ కన్ఫ్యూజన్లో ఉన్నట్టున్నాడు. ఈ సినారియోని ఈ సిచ్యుయేషన్ని ఎట్ మై విట్స్ ఎండ్ అంటాము. నెక్స్ట్ ఇడియం వచ్చేసి క్యారీ మ్యాటర్స్ విత్ ఎ హై హ్యాండ్. దీని మీనింగ్ వచ్చేసి ఇన్ యాన్ ఓవర్ బేరింగ్ ఆర్ డామినేరింగ్ మేనర్. అంటే డామినేట్ చేయడం. అంతా నాకే తెలుసు, నేను చెప్పిందే చెయ్యాలి అని డామినేట్ చేస్తుంటారు కదా, దాన్ని క్యారీ మ్యాటర్స్ విత్ ఎ హై హ్యాండ్ అంటారు. ఎగ్జాంపుల్ చూద్దాం. యూ కాంట్ రేజ్ యువర్ కిడ్స్ విత్ ఎ హై హ్యాండ్. యూ నీడ్ టు గివ్ దెమ్ రూమ్ టు గ్రో అండ్ ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్. అంటే నువ్వు పిల్లల్ని అలా డామినేట్ చేస్తూ పెంచొద్దు, వాళ్ళకంటూ ఫ్రీడమ్ ఇస్తే ఏవైనా ఎక్స్ప్రెస్ చేసుకుంటారు అని అర్థం. కొందరి ఇంట్లో పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు కదా, అలా ఉండడం వల్ల పిల్లలు ఏవైనా చెప్పుకోవడానికి భయపడతారు. అలాంటి సిచ్యువేషన్కి ఈ ఇడియం యూస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇడియం వచ్చేసి క్లిప్ వన్స్ వింగ్స్. అంటే టు రెస్ట్రిక్ట్ వన్స్ ఫ్రీడమ్, పవర్ ఆర్ ఫుల్ పొటెన్షియల్. ఒకరి ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛకి మనం అడ్డుపడితే దాన్ని క్లిప్ వన్స్ వింగ్స్ అంటారు. ఎలా అంటే పక్షివి రెండు రెక్కలు ఒక్క దగ్గర క్లిప్ చేస్తే అంటే కట్టేస్తే దాన్ని పైనికి ఎగిరే ఫ్రీడమ్కి మనం అడ్డుపడినట్టే కదా. దాన్ని బేస్ చేసుకొని వచ్చిందే ఈ ఇడియం క్లిప్ వన్స్ వింగ్స్. దీని ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ వచ్చేసి ది కిడ్స్ నీడ్ టు బీ ఏబుల్ టు ఎక్స్ప్లోర్ ద వరల్డ్ అరౌండ్ దెమ్, డోంట్ క్లిప్ దేర్ వింగ్స్. అంటే పిల్లలు వాళ్ళ చుట్టూ ప్రపంచంలో ఏం జరుగుతున్నాయో తెలుసుకోగలగాలి, సో ఆ ఫ్రీడమ్ని ఇవ్వండి అని అర్థం. ఆ ఫ్రీడమ్ నుండి ఆ స్వేచ్ఛని వాళ్ళకి ఇవ్వండి, డోంట్ క్లిప్ దేర్ వింగ్స్ అని అర్థం. నెక్స్ట్ ఇడియం వచ్చేసి కమ్ హోమ్ టు. అంటే టు బికమ్ అబ్సల్యూట్లీ క్లియర్ టు. ఏదైనా విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం, టు అండర్స్టాండ్. ఎగ్జాంపుల్ వచ్చేసి ది ట్రూత్ అబౌట్ హర్ మ్యారేజ్ కేమ్ హోమ్ టు హర్ వెన్ హీ లెఫ్ట్ హర్. అంటే తన పెళ్లి గురించి నిజాలు తనని వదిలేసిన తర్వాత అతనికి అర్థమయ్యాయి అని అర్థం. కమ్ హోమ్ టు అంటే ఏదైనా పూర్తిగా అర్థం చేసుకోవడం. నెక్స్ట్ ఇడియం వచ్చేసి కమ్ టు ఎ స్టాండ్ స్టిల్. అంటే టు స్లో డౌన్ అండ్ ఫైనలీ స్టాప్. మొదట్లో కొద్దిగా తగ్గి తర్వాత మొత్తానికి ఆగిపోవడంని కమ్ టు ఎ స్టాండ్ స్టిల్ అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి ది బిజినెస్ వాజ్ బ్రాట్ టు ఎ స్టాండ్ స్టిల్ బై ది పోస్టల్ వర్కర్స్ డిస్ప్యూట్. అంటే పోస్టల్ వర్కర్స్ గొడవతో బిజినెస్ తగ్గిపోయి ఇప్పుడు మొత్తానికి ఆగిపోయింది అని అర్థం. నెక్స్ట్ ఇడియం వచ్చేసి కమ్ ఆఫ్ విత్ ఫ్లయింగ్ కలర్స్. అంటే టు బీ విక్టోరియస్, టు సక్సీడ్ థరోలీ ఇన్ అన్ అండర్టేకింగ్. అంటే గెలుపు సాధించడంని కమ్ ఆఫ్ విత్ ఫ్లయింగ్ కలర్స్ అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి హీ స్టడీడ్ వెరీ హార్డ్ ఫర్ ది ఎగ్జామ్స్ అండ్ వెన్ ది రిజల్ట్స్ వేర్ అనౌన్స్డ్ హీ కేమ్ ఆఫ్ విత్ ఫ్లయింగ్ కలర్స్. అంటే అతను పరీక్షకి చాలా కష్టపడి చదివాడు, రిజల్ట్స్ అనౌన్స్ చేసినప్పుడు అతను గెలిచాడు. అంటే హీ కేమ్ ఆఫ్ విత్ ఫ్లయింగ్ కలర్స్ అని అర్థం. కమ్ ఆఫ్ విత్ ఫ్లయింగ్ కలర్స్ అంటే గెలుపు సాధించడం, గెలవడంని కమ్ ఆఫ్ విత్ ఫ్లయింగ్ కలర్స్ అంటారు. దేనిలో అయినా సక్సెస్ సాధిస్తే, గెలిస్తే దాన్ని కమ్ ఆఫ్ విత్ ఫ్లయింగ్ కలర్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి క్రాస్ వన్స్ మైండ్. అంటే టు కమ్ టు నో, రియలైజ్. క్రాస్ వన్స్ మైండ్ అంటే ఏదైనా తెలుసుకోవడం. సడన్గా మనకి ఏదైనా గుర్తు రావడంని క్రాస్ వన్స్ మైండ్ అంటాము. మనం జనరల్గా ఏదో చేస్తూ ఏదో ఆలోచిస్తూ సడన్గా ఏదైనా మన బుర్రకి తట్టితే ఆ సిచ్యువేషన్ని క్రాస్ వన్స్ మైండ్ అంటాము. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇట్ క్రాస్డ్ మై మైండ్ దట్ యూ మైట్ వాంట్ టు లీవ్ ఎర్లీ. మీరు ఇవాళ త్వరగా వెళ్ళాలి అని నాకు ఇప్పుడే గుర్తొచ్చింది అని అర్థం. క్రాస్ వన్స్ మైండ్ అంటే ఏదైనా మన బుర్రకి తట్టడం. నెక్స్ట్ వచ్చేసి క్రై ఫర్ ద మూన్.
అంటే టు ఆస్క్ ఫర్ సంథింగ్ దట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఆర్ ఇంపాసిబుల్ టు గెట్. ఏదైనా చాలా కష్టమైనది లేదా అస్సలు సాధ్యం కాని దానికోసం అడగడం. లిటరల్గా దీని మీనింగ్ వచ్చేసి చందమామ కోసం ఏడవడం. చిన్నప్పుడు చందమామ రావే జాబిల్లి రావే పాట గుర్తుపెట్టుకుంటే ఈ ఇడియం ఈజీగా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి వీ నీడ్ నాట్ హోప్ ఫర్ లోవర్ ట్యాక్సెస్ ఇన్ ద ఫ్యూచర్ దట్ వుడ్ బి క్రయింగ్ ఫర్ ద మూన్. దీని అర్థం వచ్చేసి ఫ్యూచర్లో ట్యాక్స్ అంటే పన్నులు. ట్యాక్స్ అంటే పన్ను రేట్లు తగ్గాలి అని అనుకోవడం ఈజ్ లైక్ క్రయింగ్ ఫర్ ద మూన్. నెక్స్ట్ వచ్చేసి కర్రీ ఫేవర్ అంటే సీక్ టు గెయిన్ అడ్వాంటేజ్ బై ఫ్లాటరీ. ఒకరిని ఫ్లర్ట్ చేసి లేదా పొగడడం వల్ల ప్రయోజనం పొందితే దాన్ని కర్రీ ఫేవర్ అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి హీస్ ఆల్వేస్ ట్రయింగ్ టు కర్రీ ఫేవర్ విత్ ద డైరెక్టర్ బై టెలింగ్ హర్ హౌ టాలెంటెడ్ షీ ఈజ్. అంటే అతను ఎప్పుడూ డైరెక్టర్ని మీరు చాలా టాలెంటెడ్ అని పొగిడి తన దగ్గర నుండి ప్రయోజనం పొందుతాడు అని అర్థం. ఒకరిని ఫ్లర్ట్ చేసి లేదా పొగడడం వల్ల ప్రయోజనం పొందితే దాన్ని కర్రీ ఫేవర్ అంటాము. నెక్స్ట్ ఇడియం వచ్చేసి కాల్ ఎ స్పేడ్ అంటే టు అడ్రస్ ఆర్ డిస్క్రైబ్ ద ట్రూ నేచర్ ఆఫ్ సమ్వన్ ఆర్ సంథింగ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అన్ప్లెజెంట్. అంటే ఎవరికైనా వాళ్ళకి నచ్చకపోయినా వాళ్ళ గురించి మొహం పైన ఏదైనా చెప్పేయడంని కాల్ ఎ స్పేడ్ అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ సీక్రెటివ్ అండ్ ఐఎమ్ ప్రెటీ గుడ్ ఎట్ కాలింగ్ ఎ స్పేడ్. అంటే నేను ఏది సీక్రెట్గా పెట్టను, దేన్నైనా మొహం పైన చెప్పేస్తాను అని అర్థం. ఏదైనా మొహం పైన వాళ్ళకి నచ్చకపోయినా మొహం పైన చెప్పేయడంని కాల్ ఎ స్పేడ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి క్యారీ ద డే అంటే టు విన్ ఆర్ హ్యావ్ సక్సెస్. గెలుపు పొందడంని క్యారీ ద డే అంటారు. ఇంతకుముందు చూసిన కమ్ ఆఫ్ విత్ ఫ్లయింగ్ కలర్స్ ఇడియం ఇది క్యారీ ద డే, రెండిటిది సేమ్ మీనింగ్, గెలుపు సాధించడం. ఎగ్జాంపుల్ వచ్చేసి డిస్పైట్ స్ట్రాంగ్ అపోజిషన్ ది రూలింగ్ పార్టీ క్యారీడ్ ద డే. అంటే అపోజిషన్ చాలా బలంగా ఉన్న రూలింగ్ పార్టీ క్యారీడ్ ద డే అంటే గెలిచింది అని అర్థం. అపోజిషన్ చాలా బలంగా ఉన్న రూలింగ్ పార్టీ గెలిచింది అని దీని అర్థం. నెక్స్ట్ ఇడియం వచ్చేసి కట్ ఏ సారీ ఫిగర్ అంటే క్రియేట్ అన్ అన్ఫేవరబుల్ ఇంప్రెషన్ ఆర్ ప్రజెంట్ వన్ సెల్ఫ్ పువర్లీ ఆర్ నెగటివ్లీ. అంటే మంచి ఇంప్రెషన్ లేకపోతే మనల్ని చాలా నెగిటివ్గా చూపించుకోవడంని కట్ ఏ సారీ ఫిగర్ అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి యూ విల్ కట్ ఏ సారీ ఫిగర్ ఎట్ ద జాబ్ ఇంటర్వ్యూ ఇఫ్ యూ వేర్ జీన్స్. అంటే జాబ్ ఇంటర్వ్యూకి నువ్వు జీన్స్ వేసుకొని వెళ్తే నీ పైన మంచి ఇంప్రెషన్ ఉండదు అని అర్థం. ఎవరిపైనైనా నెగిటివ్ ఇంప్రెషన్ పడిపోవడంని కట్ ఏ సారీ ఫిగర్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి క్రై ఓవర్ స్ప్లిట్ మిల్క్ అంటే టు ఎక్స్ప్రెస్ రిగ్రెట్ అబౌట్ సంథింగ్ దట్ హ్యాస్ ఆల్రెడీ హ్యాపెండ్ ఆర్ కెనాట్ బీ చేంజ్డ్. అంటే ఆల్రెడీ జరిగిన తప్పు గురించి ప్రయోజనం లేకపోయినా బాధపడడం. ఈ ఇడియం మీనింగ్ వచ్చేసి కింద పడిన పాల కోసం ఏడవడం. కింద పడిన మిల్క్ కోసం ఏడవడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఉండదు కదా. అదే ఈ ఇడియం అర్థం. దీని ఎగ్జాంపుల్ వచ్చేసి వాలరీస్ కార్ వాజ్ బ్యాడ్లీ డ్యామేజ్డ్ ఇన్ ద యాక్సిడెంట్ అండ్ హీ వాజ్ యాంగ్రీ అబౌట్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్ బట్ హీ సూన్ రియలైజ్డ్ దాట్ దెర్ వాజ్ నో యూస్ క్రయింగ్ ఓవర్ స్ప్లిట్ మిల్క్. అంటే వాలరీస్ కార్ చాలా డ్యామేజ్ అయ్యిందని అతను చాలా కోపంగా ఉండే, కానీ అప్పుడే తెలుసుకుంది ఏంటంటే కోపం అవ్వడం వల్ల ఏం ప్రయోజనం లేదు. అది దీని అర్థం. నెక్స్ట్ ఇడియం వచ్చేసి కట్ వన్స్ కోట్ అకార్డింగ్ టు వన్స్ క్లాత్. అంటే టు షాప్ ఆర్ యాక్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ వన్స్ ఫైనాన్షియల్ లిమిటేషన్స్. మన దగ్గర ఉన్న ఫైనాన్షియల్ స్టేటస్ని అంటే మన దగ్గర ఎంత డబ్బు ఉంటే అంతలోనే మనం అడ్జస్ట్ అవ్వడంని కట్ వన్స్ కోట్ అకార్డింగ్ టు వన్స్ క్లాత్ అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి యూ విల్ గో బ్యాంక్రప్ట్ అన్లెస్ యూ స్టార్ట్ కటింగ్ యువర్ కోట్ అకార్డింగ్ టు యువర్ క్లాత్. అంటే నీ ఖర్చులు అదుపులో పెట్టుకోకపోతే ఒక్క పైసా కూడా లేకుండా పోతావు అని అర్థం. బ్యాంక్రప్ట్ అంటే అస్సలు డబ్బులు లేకపోవడంని, ఆ కండిషన్ని బ్యాంక్రప్ట్ అంటాము. మన దగ్గర ఉన్న డబ్బుని లిమిట్గా ఖర్చు పెట్టుకోవడంని కట్ వన్స్ కోట్ అకార్డింగ్ టు వన్స్ క్లాత్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి కాల్ నేమ్స్ అంటే వర్బల్లీ అబ్యూస్ సమ్వన్. ఎవరినైనా మాటలతో తిట్టడంని కాల్ నేమ్స్ అంటాము. ఎగ్జాంపుల్ వచ్చేసి
ది టీచర్ టోల్డ్ ద చిల్డ్రన్ టు స్టాప్ కాలింగ్ నేమ్స్. టీచర్ పిల్లలకి ఒకరినొకరు తిట్టుకోవడం ఆపేయండి అని చెప్పింది అని దీని అర్థం. నెక్స్ట్ వచ్చేసి కర్టెన్ లెక్చర్. కర్టెన్ లెక్చర్ అంటే అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఎ వైఫ్ స్కోల్డింగ్ హర్ హస్బెండ్ ఇన్ ప్రైవేట్. వైఫ్ హస్బెండ్ని గుట్టుగా తిట్టడంని కర్టెన్ లెక్చర్ అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి, హనీ యు నో ఐ హేట్ టు గివ్ యూ కర్టెన్ లెక్చర్స్ బట్ కెన్ యూ ప్లీజ్ కాల్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు బి లేట్ సో దట్ అవర్ డిన్నర్ ఈజ్ నాట్ కోల్డ్ అని. అంటే హనీ నిన్ను గుట్టుగా తిట్టడం నాకు నచ్చదు, సో ఒకవేళ నీకు లేట్ అవుతే కాల్ చేసి చెప్పు సో దట్ ఫుడ్ చల్లగా అవ్వదు అని అర్థం. ఒక వైఫ్ హస్బెండ్ని ప్రైవేట్గా తిట్టడంని కర్టెన్ లెక్చర్ అంటారు. నెక్స్ట్ ఇడియం వచ్చేసి చిప్ ఆఫ్ ది ఓల్డ్ బ్లాక్. అంటే సమ్వన్ హూ ఈజ్ వెరీ సిమిలర్ ఇన్ క్యారెక్టర్ టు దర్ మదర్ ఆర్ ఫాదర్. ఫాదర్ ఆర్ మదర్ క్యారెక్టర్కి దగ్గరగా ఉన్న ఎవరైనా వాళ్ళ పిల్లలకి ఆ క్యారెక్టర్ వస్తే దాన్ని చిప్ ఆఫ్ ది ఓల్డ్ బ్లాక్ అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి, ఇట్ వుడ్ బీ అన్ఫేర్ టు డిస్క్రైబ్ హిమ్ యాజ్ ఎ చిప్ ఆఫ్ ది ఓల్డ్ బ్లాక్ బికాస్ హీఈస్ ఎ ఫార్ బెటర్ రగ్బీ ప్లేయర్ దెన్ హిస్ ఫాదర్. అంటే అతను వాళ్ళ నాన్నలాగానే అని అనడం కరెక్ట్ కాదు, ఎందుకంటే అతను వాళ్ళ నాన్న కన్నా చాలా మంచి రగ్బీ ప్లేయర్ అని అర్థం. ఎవరైనా వాళ్ళ మదర్ ఆర్ ఫాదర్ క్యారెక్టర్కి దగ్గరగా, అంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ మదర్ ఆర్ ఫాదర్ క్యారెక్టర్కి దగ్గరగా ఉంటే దాన్ని చిప్ ఆఫ్ ది హోల్ బ్లాక్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి కేవ్ ఇన్. కేవ్ ఇన్ అంటే టు సబ్మిట్, కన్సీడ్ ఆర్ ఈల్డ్, టు సరెండర్ ఆర్ అక్నాలెడ్జ్ డిఫీట్. అంటే లొంగిపోవడం లేదా ఓటమిని ఒప్పుకోవడంని కేవ్ ఇన్ అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి, అండర్ ద థ్రెట్ ఆఫ్ ఎ స్ట్రైక్ ద మేనేజ్మెంట్ కేవ్డ్ ఇన్ అండ్ అగ్రీడ్ టు రీఇన్స్టేట్ యాన్యువల్ పే ఇంక్రీజెస్ ఫర్ ఆల్ ఎంప్లాయీస్. స్ట్రైక్ చేస్తారేమో అన్న భయంతో అందరి ఎంప్లాయీస్ యాన్యువల్ శాలరీస్ని ఇంక్రీజ్ చేస్తాము అని మేనేజ్మెంట్ చెప్పింది అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి క్లోవెన్ హూఫ్. క్లోవెన్ హూఫ్ అంటే టు రివీల్ వన్స్ ఈవిల్ ఆర్ మాలిషియస్ నేచర్. అంటే మనకి హాని చేసే వ్యక్తిత్వంని క్లోవెన్ హూఫ్ అంటాము. ఎగ్జాంపుల్ వచ్చేసి, ఐ థాట్ ఐ కుడ్ ట్రస్ట్ ఎరిక్ అంటిల్ హీ షోడ్ ద క్లోవెన్ హూఫ్ బై స్ప్రెడింగ్ రూమర్స్ అబౌట్ మీ. ఎరిక్ని నేను నమ్మొచ్చు అని అనుకున్నాను, కానీ అతను పాడు బుద్ధి నా గురించి రూమర్స్ స్ప్రెడ్ చేసినప్పుడు బయటపడింది అని దాని అర్థం. నెక్స్ట్ వచ్చేసి కట్ థ్రోట్. కట్ థ్రోట్ అంటే కంపీటింగ్ ఇన్ ఎ స్ట్రాంగ్ అండ్ అన్ఫేర్ వే వితౌట్ కన్సిడరింగ్ ఎనీ హార్మ్. పక్కన వాళ్ళకి హాని కలుగుతుంది అని ఆలోచించకుండా పోటీ పడతారు కదా, దాన్ని కట్ థ్రోట్ అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి, పాలిటిక్స్ ఈజ్ ఎ వెరీ కట్ థ్రోట్ బిజినెస్, యూ నీడ్ టు బి స్ట్రాంగ్. పాలిటిక్స్ అనేది కట్ థ్రోట్ బిజినెస్, నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉండాలి అని దీని అర్థం. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.